చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అత్త కోడలు. సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి. అతడికి ఇద్దరు సంతానం, శ్రీనాథుడు, శ్రీవల్లి. శ్రీనాథుడు యుక్త వయసు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. అన్ని విధాల యోగ్యుడైన అతడికి దూర ప్రాంతాల నుంచి కూడా పెళ్లి సంబంధాలు రాసాగినాయి. ఒక రోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో, అబ్బాయికి త్వరగా పెళ్లి చేయటం భావ్యం. రామాపురం వాళ్ళు ₹1,00,000 కట్నం ఇస్తామంటూ కబురు చేశారు అన్నది. అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి, అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం? సుదర్శనుడి కూతురు సులోచనకు ఈసరికి 18 ఏళ్ళు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు. ఇది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. 15 సంవత్సరాల క్రితం శ్రీకంఠుడు వ్యాపారం ప్రారంభించింది సుదర్శనుడు ఇచ్చిన పెట్టుబడితోనే. ఈ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడి కుటుంబాన్ని ఆదుకున్నాడు. డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడితో దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కి మరీ చెప్పాడు. నువ్వు డబ్బు తిరిగి తీసుకొని పక్షంలో యుక్త వయస్కురాలయ్యాక నీ కుమార్తె సులోచనకు ఇష్టమైతే మా ఇంటి కోడలిని చేసుకుంటాను అన్నాడు శ్రీకంఠుడు. అయితే ఇప్పుడు సుదర్శనుడి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. లక్షల కట్నం వదులుకోవటం ఇష్టం లేని భానుమతి శ్రీకంఠుడితో, వివాహం వంటి ముఖ్య విషయంలో పలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించటం ఏం బాగుంటుంది అన్నది. నేను శ్రీనాథుణ్ణి నిర్బంధించను. సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తాను అన్నాడు శ్రీకంఠుడు. మర్నాడే వాళ్ళు సులోచనను చూసేందుకు వెళ్ళారు. శ్రీనాథుడికి ఆ అమ్మాయి బాగా నచ్చింది. అత్తకు ఆడపడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది సులోచన. 6 నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపింది సులోచన. అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడు మరణించటంతో ఆమె పాటలు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఎక్కువగా అతడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు. దానితో అత్త ఆడపడుచుల కక్ష సాధింపు ఆరంభమైంది. లక్షలు కట్నం తెచ్చే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లను కాదని కోరి ఈ అష్టదరిద్రాన్ని కొడలుగా తెచ్చాడాయన అంటూ సులోచనను దెప్పిపొడిచేది భానుమతి. వచ్చిన 6 నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చిన శని అంటూ మెటికలు వెరిచేది శ్రీవల్లి. ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తిన పడింది. తన కసి తీరా ఇంటిడి పని సులోచనతో చేయిస్తూ తిట్లు సాధింపులతో ఆమెను విపరీతంగా బాధించేది భానుమతి. శ్రీవల్లి కూడా వదినకు ఏమాత్రం సాయం చేయకపోగా తనకు కావలసినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది. అయినప్పటికీ ఈ జరుగుతున్నదేమీ సులోచన తన భర్తకు చెప్పేది కాదు. ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది. చలికి వణుకుతూ ఆ నీరసంతోటే ఇంటి పని అంతా చేసేదామె. ఆ సమయంలోనే అత్త ఆడపడుచులిద్దరూ 10 కోసుల దూరంలో ఉన్న కొండమీది దేవి ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు. భానుమతి సులోచనతో, తెల్లవారి బాడుగు బండిలో బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రాగలం. ఆ కొండ మీద తినటానికి ఏమీ దొరకదు. చీకటితో లేచి మా కోసం చక్కెర పొంగలి చెయ్యి అంటూ రాత్రి భోజనాలప్పుడు చెప్పింది. మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగలి చెయ్యాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన. అయితే 2 అడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడింది. ఆ శబ్దం విని మేలుకున్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ, అప్పుడే లేచావేం అని అడిగాడు. సులోచన సంగతి చెప్పింది. నీకు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు. ఆ చక్కెర పొంగలేదో నేను చేస్తాను, నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనాథుడు. తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలో నుంచి ఒక గిన్నెలో వేడి చక్కెర పొంగలి మూతపెట్టి తెచ్చి, ఇది తీసుకుపోయి నీ అత్తగారికి ఇవ్వు. నేను చేసినట్లు మాత్రం చెప్పకు సుమా అన్నాడు నవ్వుతూ. సులోచన భర్త చెప్పినట్లే చేసింది. ఆమె అత్త ఆడపడుచులు బాడుగు బండిలో దేవి ఆలయానికి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు. సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకుని పడుకున్నది. చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలకువ వచ్చి సులోచన మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అత్త ఆడపడుచులు. మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్కెర పొంగలి చేసి ఇచ్చావు అవునా అంటూ రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది శ్రీవల్లి. మధ్యాహ్నం ఆకలితో సగం చచ్చి ఉన్న మేము
చిక్కటి ఆవు పాలు, సన్నబియ్యం, జీడిపప్పు, ద్రాక్షపళ్ళు, యాలక పొడి నోరూరిస్తుంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగలి నోట పెట్టుకుని ఉమ్మేశాం. అందులో నువ్వు చక్కెర వెయ్యనే లేదు. నువ్వు కావాలని అలా చేశావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకుని గుంజుతూ. ఆ సమయంలో శ్రీనాథుడు ఇంటి వాకిట్లో అడుగు పెడుతూనే, ఏమిటమ్మా, ఒంట్లో బాగోలేని కోడలి మీద కత్తులు నూరుతున్నట్లున్నావు అన్నాడు నవ్వుతూ. కొడుకు నవ్వు, అతడన్న మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో, ఈ ఇంట్లో దీనికేం తక్కువ? ఇంత ఖరీదైన చీరలు, ఇన్ని నగలు ఏనాడైనా ఎరుగునా? ఈ ఇంట్లో దీనికి వచ్చిన కష్టమేమిటి? నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తున్నది అన్నది. మా ఎవరు ఎవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు. ఆవు పాలు, జీడిపప్పు అంటూ పెద్ద పాఠం చదివావు. అవన్నీ వేసి చక్కెర పొంగలిలో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే. అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్నా ప్రేమ లేని జీవితం ఎవరికీ రుచించదు అన్నాడు శ్రీనాథుడు. అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అన్నది భానుమతి ఆవేశంగా. నేను చెప్పదలిచిందేమిటో చిటికలో గ్రహించావు. కోడలు జ్వరంలో ఉన్నప్పుడు అత్త ఆడబడుచులు గుడికంటూ బయలుదేరడమే కాక చీకటితో లేచి చక్కెర పొంగలి తయారు చేయమనటం ప్రేమ అనిపించుకుంటుందా? మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం తెలియచెప్పేందుకే నేను ఆ చక్కెర పొంగలి తయారు చేశాను. మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి, మేమిద్దరం మరొక ఇల్లు చూసుకుంటాము అన్నాడు శ్రీనాథుడు కోపంగా. ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగుపడినట్లయింది. అప్పుడు సులోచన కల్పించుకుని, అవేం మాటలండి, నేను బ్రతికుండగా వేరు కాపురం అంటూ జరగదు. అయినా ఇంట్లో విషయాలేవో మేము సర్దుకుంటాం, మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో. సులోచన మాటలతో ఆమె మంచితనం అర్థమైంది భానుమతికి. డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ముఖ్యమని గ్రహించిన ఆమె, ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయిరా. నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యాన ఇక ఈ ఇంట్లో గిల్లి కజ్జాలకు, మనస్తాపాలకు తావుండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చెయ్యి వేసి కళ్ళు తుడుచుకుంటూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.